హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎగ్జైటింగ్ వీడియో. ఈ వీడియోలో ఒక కొత్త రెసిపీ ట్రై చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు పార్ట్ టైం వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయాం అనమాట. సో ఏం చేసుకుందాం అని ఆలోచించే లోపల మష్రూమ్స్ ఆల్రెడీ మ్యారినేట్ చేసినవి కనిపించినాయి మాకు ఫ్రిడ్జ్ లో. సో చేసుకుందాము, కర్రీ చేసుకుని రైస్ పెట్టుకుందాం అనుకునే లోపల ఎందుకో అందరికి చలికి స్పైసీ ఏమైనా తినబుద్ధి అయ్యి మష్రూమ్ పలావ్ ట్రై చేద్దాం అనిపించింది. అయితే ఫ్రెండ్స్ అన్నారు, మనం విజయవాడ మష్రూమ్ పలావ్ చేసుకుందాం అన్నారు. ఆ రెసిపీ మేము చేసామన్నమాట. చేస్తే ఆ మష్రూమ్ పలావ్ తిన్న తర్వాత ఉన్న టైర్డ్నెస్ అంతా తగ్గిపోయింది షిఫ్ట్ చేసి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ రెసిపీ చూద్దాం. ఫస్ట్ ఒక బాక్స్ ఆఫ్ మష్రూమ్స్ని తీసుకోవాలన్నమాట, మంచిగా ఉన్నవి. ఇవి ఆర్గానిక్ మష్రూమ్స్. వాటిని క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్క మష్రూమ్ని శుభ్రంగా పోయి మట్టంతా పోయేదాకా సరిగ్గా క్లీన్ చేసుకుని ఆ మష్రూమ్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుని తర్వాత వాటిని సమానంగా రెండు పార్ట్స్గానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పార్ట్స్గా కట్ చేసుకుంటే పలావ్ చేసినప్పుడు అవి చిన్న చిన్న ముక్కలు అయిపోయి ఆ ఫ్లేవర్ అనేది పోతుంది. తర్వాత అవన్నీ ఒక బౌల్లో తీసుకుంటాం అనమాట, ఆ మష్రూమ్స్ అన్ని మ్యారినేషన్ టైప్లోకి. ఫస్ట్ మనం ఆ మష్రూమ్స్ని బౌల్లో తీసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి, సరిపోయినంత. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలన్నమాట. అలాగే తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటాము. తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటాం అనమాట. ఇవంతా పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఒక కప్పు ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కలుపుకుని మ్యారినేట్ చేసుకోవాలి. మెత్తగా ఆ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక్కొక్క మసాలా గ్రేవీ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని కోట్ అయ్యేలాగా. అప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అంతా మష్రూమ్స్లోకి దిగుతుంది అనమాట. అలా కనుక మనం కోట్ చేసుకుంటే ఇదంతా మనం బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనకి సరిపడినంత పెరుగు వేసుకోవాలి. ఒక 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను పెరుగు, ఎందుకంటే కొద్దిగా జ్యూసీగా రావాలి కాబట్టి మాకు పలావ్ అనేది. ఆ కర్డ్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని మంచిగా నైస్గా కోట్ చేసుకోవాలన్నమాట. మష్రూమ్స్కి మిక్స్ అయ్యేలాగా మొత్తము గరం మసాలా, ఉప్పు, కారం అంతా సరిగ్గా సరిపోయేటట్టు మనం మిక్స్ చేసుకున్న తర్వాత అవన్నీ కోటింగ్ లాగా పడేలాగా ఇవంతా చేసుకున్న తర్వాత ఇదంతా ఆల్రెడీ మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. నిన్న బేసిక్గా మేము వీక్ డేస్ కొద్దిగా హెక్టిక్ ఉన్నప్పుడు ఇట్లా చేసేసి పెట్టుకుంటాం ముందు రోజు, లేకపోతే ఆ మార్నింగ్ షిఫ్ట్లో ఎప్పుడైనా ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళు చేస్తారనమాట. తర్వాత ఒక నిమ్మకాయ బద్ద పిండుకున్నాం దాంట్లో, ఆ మ్యారినేషన్ దాంట్లో. ఈ నిమ్మకాయ పిండటం వల్ల ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అనేవి యాడ్ అవుతాయి మనకి. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కప్పు కొరియాండర్, ఒక కప్పు మింట్ వేసుకోవాలన్నమాట. అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ దాన్ని కోట్ చేసుకుంటాం. ఆ 2 వేసుకున్న తర్వాత కొద్దిగా కొరియాండర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది. మేము 2 కప్స్ వేసుకున్నాం. అదంతా కోట్ అయ్యేలాగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటున్నాం అనమాట. అది ముందు రోజు చేసింది చెప్పాను కదా ముందే. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ రైస్ నానబెట్టుకుంటున్నాం, ఎందుకంటే మేము కొంతమంది కాబట్టి సరిపోతుందని చెప్పి 2 కప్స్ ఆఫ్ రైస్ని ముందే ఒక 30 మినిట్స్ ముందు వేరే వాళ్ళు నానబెట్టేశారనమాట. చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ లోపల మేము అందరూ కాసేపు ఫ్రెష్ అయ్యొచ్చు లోపల. ఇప్పుడు రెసిపీ తర్వాత ఒక బౌల్లో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్, కొద్దిగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్న తర్వాత అన్ని బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలక్కలు అన్నీ వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసిన మష్రూమ్స్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు, లేకపోతే అప్పుడైనా మ్యారినేట్ చేసుకోవచ్చు. మాదంటే ఓవర్ నైట్ అయింది కాబట్టి సరిపోయింది. అదంతా ఉడికిన తర్వాత ఉడుకుతూ ఉంటుంది. దాంట్లో ఆయిల్ వచ్చేసిన తర్వాత అది పైకి ఆయిల్ తేలుతుంది కదా మనం వేసిందంతా. అప్పుడు మనకి ఒక టేస్ట్ ఆఫ్ అరోమా వస్తుంది. తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. అంటే మేము 2 కప్స్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం. అంత బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా మేము ఈ లీవ్స్ కూడా వేసుకున్నాం, ఏదంటే మింట్ లీవ్స్ కూడా వేసుకున్నాం అనమాట. వేసుకున్న తర్వాత దాన్ని బాగా తిప్పుకుని అలా ఉడికి వాటర్ అంతా బాయిల్ అవుతున్న తర్వాత ఇప్పుడు ఆ రైస్ని ఆల్రెడీ ముందే నానబెట్టుకున్న రైస్ని మేము
దాంట్లోకి వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ రైస్ మొత్తాన్ని కంప్లీట్గా వేసేసిన తర్వాత చిన్నగా కొద్దిగా మొత్తం మళ్ళీ తిప్పుకుని చిన్నగా మొత్తాన్ని అంతా తిప్పుకుని అదే కలుపుకుని చిన్నగా మనం ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒక 3-4 టైమ్స్ అలా తిప్పుతా ఉంటుంటే అది మొత్తం ఫ్లేవర్ అనేది అంతా మిక్స్ అవుతూ ఉంటుంది. అయిన తర్వాత మనము చిన్నగా మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసామనుకోండి, 2 విజిల్స్ లోపల అయిపోతుంది. జస్ట్ అప్పుడు వేడి పలావ్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది కనుక తింటే చలికాలంలో అసలు గాల్లో తేలుతున్నట్టే ఉంది మాకైతే పార్ట్ టైం నుంచి వచ్చిన తర్వాత. మీకు కనుక ఈ పలావ్ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విదేశీ తెలుగు జర్నీ. ఇంకా ఏమైనా రెసిపీస్ కొత్తగా ట్రై చేయాలి, స్టూడెంట్స్ లైఫ్లో చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.